లెంటులోని 15వ దినము శుక్రవారం. శిలువ శ్రమల గుంపు. మార్కు సువార్త 15వ అధ్యాయం 42 నుంచి 47 వరకు. ప్రార్థన. తండ్రి, నీ ఘననామమునకు వందనములు. నీ శ్రమల ద్వారా మాకు పాఠం నేర్పించుచున్నందులకు నమస్కారములు. నీ సహింపును జయమును మాకును దయచేయుదువని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. నిన్న వాక్యములో శ్రమ నీడల యొక్క గుంపుల గురించి వివరించి తిని. అవి మన ప్రభువు యొక్క శ్రమ ఆవరణ చరిత్రలో తటస్థమైనవి. అయితే ఈవేళ నీ నీడల గుంపు గురించి కాదు, మన శ్రమల గుంపు గురించి చెప్పవలెను. మన రక్షకుడు శ్రమలు అనుభవించినాడు. మనము కూడా శ్రమలు అనుభవించి తీరవలెను. ఇతరులు అనగా అన్యులు మన మధ్యను నిలువబడి మన మీద ప్రశ్నలు వేయుచున్నారు. ఇలాగూ అన్యులనే పేరు కొందరికి, ముఖ్యంగా గవర్నమెంటుకు ఇష్టం లేదు. మేము అన్యులమా, మీరెలా ద్వేషీయులు అని అందురు. ఇక్కడ ప్రభువు శ్రమల గుంపు ఉన్నది, అక్కడ మన శ్రమల గుంపు ఉన్నది. అన్యులు అంటూ ఉన్నారు, యేసు ప్రభువు ఇన్ని శ్రమలు పొంది సహించిరి గదా, ఆయన నామమును స్మరించు మీరేమి అనుభవించుచు ఉన్నారు అంటున్నారు. జవాబు ఏదనగా, ఆయన నామమందు శ్రమలు భరించుటకు మేము సిద్ధమే. అయితే క్రైస్తవులు ఇతరులు కూడా కొన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. అవి ఎన్ని రకములైన శ్రమలనగా 5 రకములైన శ్రమలు. 1వ శ్రమ వంశపారంపర్యముగా వచ్చిన శ్రమ. ఏదనగా చిన్నప్పుడు చంటి పిల్లలు జబ్బు చేసి చాలా బాధపడుచూ ఉంటారు. కారణం వంశపారంపర్య పాపమును బట్టియే వారికి ఈ బాధ. పిల్లలకు, యవనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు వారి వంశములోనున్న శ్రమ కీడులను తొలగించుకొనవలెను గాని తొలగించుకోలేరు. తొలగించుకొనుటకై మనము ప్రయత్నము చేస్తాము గాని కొంతవరకే, శాంతి పూర్తిగా కాదు. ఇక్కడనున్న మనందరిలో ఎవరికైనా వంశపారంపర్య జబ్బు, కష్టము, దుర్బుద్ధి ఉన్నదేమో పరీక్షించండి. అప్పుడు మనము క్రైస్తవులము. నొప్పి కనుక వంశపారంపర్యమును బట్టి వచ్చిన వ్యాధితో మనకేమీ సంబంధం లేకపోయినా వచ్చిన బాధను బట్టి తప్పక ప్రార్థనలో పెట్టాలి. దేవుని చిత్తమైతే పోతుంది, లేని ఎడల చనిపోవు వరకు అట్లే యుండును. పెద్దల జబ్బు మనకు వస్తుంది, ప్రార్థించినా పోదు. అది ప్రభువు పూర్తిగా తీసివేస్తారు. ఆయన తీసివేయట మన ఆత్మీయ జీవితానికే కీడు. అందుకని తీసివేయరు. అనేకులకు ఇది తెలియదు. పౌలు కూడా, నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, దానిని తీసివేయమంటే తీసివేస్తాడు, కానీ ఆయన తీసివేస్తాను అనక నా కృప నీకు చాలును అన్నాడు. భక్తుడు శ్రమకు సహిస్తే పిశాచి సిగ్గుపడును. 2వది శ్రమ. 1 మనిషి అశ్రద్ధగా ఉంటే ఏదో ఒక దెబ్బ తగులును. ఉదాహరణ, ఫుట్బాల్ ఆడే కుర్రవాడు గోల్ చేయాలనుకొని కొడితే ఆ శ్రద్ధ వల్ల దవడ మీద దెబ్బ తగిలింది. అయితే అది వంశపారంపర్యం కాదు. అశ్రద్ధ దెబ్బలు అనేకములు. ఇది మనకు అనుభవమే. మరి యొక్క సంగతి ఏమనగా, స్టేషన్లో బండి ఆగును, ఒకరు దిగుచున్నారు, ట్రైను తిరిగి కదలగా కిందపడి దెబ్బలు తగిలెను. అది అశ్రద్ధ వలన వచ్చిన శ్రమలు. సహించుకోవలేను గాని ఏడ్చినట్లయితే పోవునా? 3వది శ్రమ
శత్రువుల వలన బాధ అనగా శత్రువులు మన మీద పగపట్టి అన్యాయంగా బాధించి కోర్టుకు లాగుట, రౌడీలతో కొట్టించుట, ఇల్లు దోపిడీ చేయించుట, ఇవన్నీ శత్రువుల వల్ల జరిగిన బాధలే గాని వంశపారంపర్య బాధలు కావు. నాలుగవది శ్రమ. మనిషి పాపం చేసినందువల్ల లేదా ఒకరిని కొట్టినందువల్ల అవతల వారు పోలీసు వారికి రిపోర్టు చేస్తే ఇతనికి శిక్ష. ఇంకొకరు వేరొకరిని చంపితే అతనికి ఉరి. ఆ ఉరి తన పాపము వల్ల వచ్చినది కానీ వంశపారంపర్య పాపం వల్ల వచ్చినది కాదు. అది తప్పదు. భక్తులకైనా పాపము చేస్తే ఫలితము తప్పదు. భక్తులకైనా వంశపారంపర్య వల్ల వచ్చిన శిక్ష కొంతవరకు ఈ 4 రకాల ప్రార్థనల వల్ల తగ్గవచ్చును. అయితే అశ్రద్ధ వల్ల వచ్చిన శిక్ష, శత్రువుల వల్ల వచ్చిన శిక్ష తప్పదు. కానీ ప్రార్థన వల్ల శ్రమ తగ్గినప్పుడు దేవునికి మహిమ. తనకు మేలు సహింపు వల్ల తనకు మేలు. ఐదవది శ్రమ. ఇది మహా గొప్పది. అదేదనగా నీవు బజారులో ఒక వీధిలో కీర్తనలు పాడుచు బైబిల్ చదువుచు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు మత విరోధులు వచ్చి నిన్ను పట్టుకొని చితుకబాది ఈడ్చివేస్తారు. అలాగు జరుగుట దేనిని బట్టి? వంశపారంపర్య పొరపాటును బట్టియా? కాదు, తమ విరోధులను బట్టి. యేసు ప్రభువు నిమిత్తమై ఆ శ్రమ వచ్చెను. అది చాలా మంచిదే. క్రైస్తవులను తమ విరోధులు చంపుచూ ఉన్నారు. అపోస్తులలో 7 ఒక్కడైన స్తెఫనును చంపుచూ ఉండగా వీరిని క్షమించుము అని ప్రార్థించి చనిపోయెను. దేవుడు అతనికి మరణం తప్పింపక రానిచ్చెను. ఆరవది శ్రమ. స్తెఫను గొప్పతనము అతిశయము ఏమనగా నేను ప్రభువు కొరకు చనిపోయిననేది. స్తెఫను బంధువులు క్రైస్తవులై ఉంటే మాలో ఒకరు మా ప్రభువు కొరకు భక్తిని బట్టి హతసాక్షిగా చనిపోయానని చెప్పుకొందురు. పాపమును బట్టి కాదు అని ఘనంగా చెప్పుకుంటారు. గనుక ప్రభువు నిమిత్తమై కష్టము నష్టము అనుభవించిన, లేనిపోని నిందలు దెబ్బలు అనుభవించిన, అన్యాయముగా జైలుకు వెళ్ళిన, ప్రభువును బట్టి హతమైపోయిన ఈ 6 అంశముల ద్వారా ఆ భక్తులకు కీర్తి. భక్తుడంటే పైవన్నీ పడి అనుభవించి సహించిన వాడే. చిన్న మాట పడని వానిని భక్తుడంటారా? పై 6 సహించి స్తుతించిన వారే భక్తులు. పై 6ను అందరికీ కావాలని చెప్పను, కావాలని కోరను. ఒకవేళ వస్తే, ఒకటోది ప్రభువును బట్టి సహించాలి. రెండవది క్రీస్తు మతానికి పేరు తేవడానికి సహించాలి. అట్టి వారు హతమైనను మా మతము సత్యము, జీవమతము, పరలోక మతము, దైవ మతము గనుక కీర్తి తెచ్చినాము అని చాటించగలరు. అప్పుడు మా గ్రామ సంఘ తరపున ఫలాని వారు హతసాక్షి అయ్యారు. మా ప్రభువునకు కీర్తి, క్రీస్తునకు కీర్తి అని అందరూ సాక్ష్యమియ్యగలరు. ఇతరులకు, ఇతర మతములకు ఈ సంగతులు మాదిరి. ఇవన్నీ రాయుట వినుటే కాదు, హృదయములో ఉంచుకొని ఆ ప్రకారం నడుచుకోవాలి. గ్రహింపు సహింపు కలిగియుండాలి. అప్పుడు మీరు ఇహపరముల యందు
అన్యులై ఉంటారు. ప్రభువు తన శ్రమలన్నీ అన్యులై ఉంటారు కాదు, ధన్యులై ఉంటారు. అప్పుడు మీరు ఇహపరముల యందు ధన్యులై ఉంటారు. అన్యులు కాదు, ధన్యులై ఉంటారు. నేను తప్పు చదివినాడా? ధన్యులై ఉంటారు. ప్రభువు తన శ్రమలన్నీ సహించి భరించుకుంటారు గనుక మరణము వచ్చినా తిరిగి పునరుత్థానమైనారు. అలాగూ అన్ని విధములైన శ్రమలను ఓర్పుతో సహించుకొని శ్రమల నుండి పునరుత్థానమగు ధన్యత ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్. కీర్తన. మరణంబులో నాకు చిరజీవమే ఎవరు? మరణంబునకై గొప్ప మరణమెవరు? వీరివి లేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు? సెల్వబండ యేసుక్రీస్తే.